హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి, ఇక్కడ కింద వచ్చేసి హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ వేసుకున్నాను. ఓపెన్స్ అయితే అటువైపున వేసానండి, జెయింటింగ్ అయితే నా వైపున వేసుకున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్కి మర్చ్ చేసుకొని ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఎక్స్ట్రాగా 1 ఇంచ్ పెట్టేసుకున్నానండి. ఎందుకోసం అంటే ఎక్స్ట్రా 1 ఇంచ్ వచ్చేసి మనకి బ్యాక్ ఫిల్ట్ కోసము. చూడండి, ఇక్కడ ఇంకా 1 ఇంచ్ హైట్ పెంచమన్నారండి బ్లౌజు. అయితే ఈ వీడియోలో మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, బ్యాక్ పార్ట్ హైట్ పెంచమన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ పెంచుకోవచ్చా లేదా అనేది చెప్పడానికే ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఇక్కడ ఎవరికైనా బిగినర్స్కి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ చెక్ చేసుకుందాము. బ్లౌజ్ ఎవరికైనా సరేనండి, ఇలా బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉందో అంత పెట్టేసుకొని పావించి ఖర్చు కోసం పెట్టుకోవాలన్నమాట. పైన ఎక్స్ట్రాగా పావించి ఖర్చు కోసం పెట్టేసుకొని లైన్ వేసుకోవాలి. మనం కుట్లకు ఎంత పడతామనేది చూసుకొని పెట్టేసుకోవాలి. సైడ్ వైపునైతే ఎడ్జ్కి ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ లూజ్ చూసుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్లో హుక్స్ దగ్గర నుంచి చంక కింది వరకు ఎంత ఉందో అంత చూసేసుకుంటే అది మనకు వచ్చేసి ఫ్రంట్ చెస్ట్ లూజ్ వచ్చేస్తుందండి. ఫ్రంట్లో చూసుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. చూడండి, నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్లో చూడండి, ఇక్కడ హుక్స్ ఉంటుంది కదా, ఈ సైజ్ బ్లౌజ్ అయితే కస్టమర్కి కరెక్ట్ లేదండి. ఇంకా నేనే చూసి పెట్టేస్తున్నాను. ఇంకా కొంచెం టైట్గా పట్టేసినట్టుందని చెప్పింది. చూడండి, 7.5 వచ్చింది చెస్ట్ లూజ్ వచ్చేసి. నేనైతే 8 ఇంచెస్ పెడుతున్నాను. 8 ఇంచెస్ ఎందుకు పెడుతున్నానంటే చెంక కింద టైట్గా ఉందంట, చెస్ట్ అనేది టైట్గా బిగ్గరగా పట్టేసినట్టుందంట. అందుకని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ అయితే పెంచేసుకొని చెస్ట్ లూజ్ పెట్టేసి ఒక లైన్ వేసుకున్నాను. ఇక్కడ ఒకటి గమనించండి మీరు, చెస్ట్ లూజు నడుము లూజు సమానంగా ఉంది, చూస్తున్నారు కదా. చూడండి, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ చెక్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి సేమ్ మిడిల్లోకి మర్చేసుకొని, అయితే నేను ఇక్కడ మర్చిపోయానండి. ఇక్కడ కింద వచ్చేసి మనం హైట్ పెంచాం కదా, కింద నుంచి పెట్టుకోవాలన్నమాట. నెక్ కూడా పెంచమని చెప్పారు. నెక్ కూడా పెంచుతున్నాను. ఇక్కడ మనకు నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్ వచ్చిందంటే మనకి షోల్డర్ లూజ్ వచ్చేసి 2.5 పెట్టుకుంటున్నానండి. నెక్ లూజ్ వచ్చేసి 2.5 పెట్టుకున్నాను. కింద వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ కింద 3 ఇంచెస్, పైన వచ్చేసి 2.5. ఇలా ఒక లైన్ అయితే వేసేసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చేయాలి ఇలా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్, కస్టమర్ బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందంటే అంత పెట్టేసుకోవడమే. ఇంకా కస్టమర్ చాయిస్ ప్రకారం ఎక్కువగా పెడితే వాళ్ళకి మళ్ళీ ఇష్టం ఉండదు, ఎంత ఉందో అంత పెట్టేసుకోవడమే. చంక డౌన్ వచ్చేసి ఇక్కడ నేను సైజ్ బ్లౌజు ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకుంటున్నానండి. నాకు వచ్చేసి 7.5 వచ్చింది ఆమ్ రౌండ్. ఇంకా 7.5 అంటే నేనైతే 5.5కి పెట్టేశాను. ఫస్ట్ మ్యాచ్ అవ్వకపోతే దించుకుందాంలే అని చెప్పేసి పెట్టేసి ఇలా స్ట్రైట్గా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసాను. చంక రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని రౌండ్ షేప్ అయితే తిప్పేశానండి. నాకు వచ్చేసి 7.5 రావాలి. ఆమ్ రౌండ్ వచ్చేసి 7.5. ఇక్కడ పైన 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసుకొని చెక్ చేసుకున్నాను. ఇక్కడ నాకు మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, 7.5 వచ్చింది. ఇలా పైన 1/2 ఇంచ్ వదిలేసుకొని చెక్ చేసుకుంటే నాకు 7.5 రాలేదండి. నా చెయ్యి అడ్డమైపోయింది అక్కడ మీకు, కానీ 7.5 రాలేదు. మళ్ళీ నేను ఇంకొక 1/2 ఇంచ్ అలా దించేసుకున్నాను. అంటే 6 ఇంచెస్ వచ్చిందనమాట మనకి. ఆమ్ రౌండ్ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్ పెట్టేసుకొని మళ్ళీ 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసుకొని చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు వచ్చిందండి 7.5 కరెక్ట్గా వచ్చింది, సరిపోయింది. ఇలా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకున్నారంటే బ్లౌజ్ అనేది చంక కింద టైట్ అవ్వడము, పట్టేసినట్టు ఉండడం, ముడతలు రావడం లేకుండా ఉంటుంది. చూడండి, కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని ఇక్కడ బ్యాక్ ఫిల్ట్ వచ్చేసి నాకు 8 ఇంచులు నడుము టైట్ కదా, 9 ఇంచులు పెట్టేసుకున్నాను. ఎందుకంటే 1 ఇంచు మనం ఫిల్ట్ కోసం వేస్తాం కదా, పెట్టేసుకొని మిడిల్లో ఇలా షోల్డర్కి ఎదురుగా మనకు బ్యాక్ ఫిల్ట్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. 1 ఇంచ్ గ్యాప్తో సన్నగా పైకి వచ్చేసరికి సన్నగా ఉండాలి. ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలా నీట్గా మొత్తం మనం ఏ విధంగా డ్రాయింగ్ వేసామో ఆ విధంగా కట్ చేసేసుకోవడమే. ఇక్కడైతే నేను నెక్ కట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. నెక్ కట్ చేయట్లేదు, తిప్పేసుకోవాలి కాబట్టి. చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి నేను టైట్ కుట్ దగ్గర ఒక మార్కింగ్, బ్యాక్ షోల్డర్ మనకు షోల్డర్కి ఎదురుగా ఫిల్ట్ వేస్తాం కదా, అక్కడ ఒక మార్కింగ్, నెక్ దగ్గర కూడా మార్కింగ్స్ అయితే పెట్టేసుకున్నానండి. నెక్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకుంటే మనకు కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ కుట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఆ మార్కింగ్ అనేది కరెక్ట్గా పెట్టుకొని కొడితే మీకు మగ్గం వర్క్ స్టిచ్చింగ్ కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఉంటుంది. చూడండి, ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ కోసం పెట్టేసుకొని
ఇలా క్రాస్ కటింగ్ అయితే ఇలా వేసేసుకోండి. చూడండి ఆమ్ రౌండ్లు వచ్చేసి ఇలా ఉండాలన్నమాట. ఓపెన్స్ వైపున ఉండేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అయితే వేసేసుకుందాము. సైడ్ వైపున ఒక పావించి ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాను. చూడండి ఇక్కడ నేను సైడ్ కుట్ల వైపున పెట్టేసుకొని బ్యాక్ పార్ట్తో పని లేదు, ఇంకా తీసేయడమే. తీసేసి ఇక్కడ మన ఎక్కువ కోసం డ్రాయింగ్ వేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ తిరిగే దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోవాలండి. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ అండి. ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ హైట్ వచ్చేసి 1 ఇంచ్ పెంచుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా 1 ఇంచ్ పెంచాలంటే సైజ్ బ్లౌజ్ మనకు కరెక్ట్గా ఇస్తే అవసరం లేదండి. ఫ్రంట్ పార్ట్ పెంచకూడదు. ఫ్రంట్ పార్ట్ పెంచితే మాత్రం లూజ్ అయిపోతుంది. సైడ్ వైపున మాత్రం పెంచుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను ఇంకొక వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను సైడ్ వైపున ఎలా పెంచుకోవాలని. సైడ్ వైపున మాత్రం సైడ్ కుట్ల వైపున తగ్గకుండా పెంచుకోవాలి. ఫ్రంట్ పొడవు మాత్రం పెంచకూడదండి. కానీ ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ అనేది పైకి ఎక్కుతుందంట, పైకి ఎక్కిపోతుంది. ఫ్రంట్ హైట్ అనేది సరిపోలేదు ఆమెకి. అందుకని చెప్పేసి నేను ఇంకా సైజ్ బ్లౌజ్ ప్రకారం వెళ్ళకుండా సైజ్ బ్లౌజ్కి వచ్చేసి 11.5 ఉందండి. నేను ఇక్కడ 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా పెట్టేస్తున్నానండి. నేను 11.5 ఉంది సైజ్కి వచ్చేసి. ఫ్రంట్ హైట్ సరిపోవట్లేదు కాబట్టి నేను 1 ఇంచ్ కలుపుకొని 12 ఇంచెస్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి బ్లౌజ్ అయితే చంక కింద పట్టేయడం, పైకి వెక్కేయడం అలా ఉందంట. ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా అసలు లేదని చెప్పారు. అంతా మార్చి కుట్టమన్నారు. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే మార్చేసి కుట్టేస్తున్నాను. చూడండి మామూలుగా సైజ్ బ్లౌజ్ కరెక్ట్ ఉంటే మాత్రం ఫ్రంట్ అయితే పెంచుకోకూడదండి. బ్యాక్ పెంచితే కూడా ఒక 1/2 ఇంచ్ అలా పెంచుకోవచ్చు, కానీ ఎక్స్ట్రాగా పెంచకూడదు. నాకు ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. ఇలా 6 ఇంచెస్ బాక్స్ షేప్ ఇచ్చేసి రౌండ్ నెక్ అయితే తిప్పేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఉక్స్ పట్టి వచ్చేసి 4 ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసుకొని మనకు ఫ్రంట్ హైట్ ఉంది కదా, అక్కడ ఒక లైన్ అయితే స్ట్రెయిట్గా వేసేసుకొని ఇలా క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి డాట్స్ అండి. మనం డాట్స్ ఎలా వేసుకోవాలంటే చూడండి ఈ సైజుకి వచ్చేసి 2.5 ఇంచులకు ఫస్ట్ డాట్ స్టార్ట్ చేస్తున్నాను. సైజ్ బ్లౌజ్కి డాట్ కూడా కరెక్ట్గా లేదండి, అందుకే 2 ఇంచెస్ గ్యాప్తో డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచుల పొడవుతో వేసేసుకోవాలి. ఉక్స్ సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టికి కాజపట్టి మిడిల్లో ఇలా సెంటర్లో ఇది కూడా 2.5 ఇంచుల పొడవుతో వేసేసుకోవాలి. ఈ 2 డాట్స్ వేసేస్తే మనకు 3వ డాట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. మనకు మెయిన్ డాట్ వేసుకోవడం రావాలి. ఫస్ట్ మనకు మెయిన్గా వచ్చేది మెయిన్ డాట్ కరెక్ట్గా వేసేసుకున్నాం అనుకోండి సైజు కొలత ప్రకారము, అప్పుడు మనకు మిగతా డాట్స్ అనేది పెద్ద కష్టమే కాదు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి మెయిన్ డాట్ మీద బేస్ అయి ఉంటుందండి. చూడండి ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. మనం పర్ఫెక్ట్ కొలతలతో కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్లో 30% ఉంటే కటింగ్లో 70% ఉంటుందండి. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే డ్రాయింగ్ వేసామో ఆ విధంగా నీట్గా కట్ చేసేసుకొని టక్స్ అయితే పెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ టక్స్ ఏమీ పెట్టట్లేదు, ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి ఇంకా. చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్, నాకు హ్యాండ్స్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తాను. కానీ ఇక్కడ నాకు వీళ్ళు వచ్చేసి 75 పాయింట్స్ ఇచ్చారండి. బ్లౌజ్ వచ్చేసి నాకు ఇంకా సరిపోలేదు. బ్లౌజ్ అనేది సరిపోక నేను ఇంకా వేరే క్లాత్ అయితే వేసేస్తానని చెప్పాను. హ్యాండ్స్ వరకు వేసేయమన్నారు. చూడండి ఇంకొక క్లాత్ అయితే తీసేసుకొని ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని బ్లౌజ్ హ్యాండ్ హైట్ కూడా పెంచమన్నారండి. ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచ్ అయితే ఫస్ట్ ఖర్చు కోసం వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా 1/2 ఇంచ్ ఖర్చు కోసం వేసేసుకొని హ్యాండ్ హైట్ చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి హైట్ మనకు చేతికి కూడా వాళ్ళు ఒక 1 ఇంచ్ అనేది సైజ్ పెంచమన్నారు. ఇంకా నేను చూడండి ఒక 1 ఇంచ్ అయితే పెంచేసుకుంటున్నాను. ఇలా హైట్ పెంచేసుకుంటున్నాను. చంకడ ఉన్నదంతా హ్యాండ్తోనైతే తీయట్లేదండి, నేను సైజ్ బ్లౌజ్తోని మెజర్మెంట్ ప్రకారం తీసేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి చేతి లూజ్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకొని, ఎందుకంటే సైజ్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా లేదు వాళ్ళకి, అందుకని చెప్పేసి. నాకు బ్లౌజ్ హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5 వచ్చిందండి. నేను చంకడౌన్ వచ్చేసి 3.5 తీసుకొని ఒక లైన్ అయితే వేసేసుకొని పైన 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసేసుకొని అక్కడ నుంచి డౌన్ చేసుకోవాలన్నమాట. మనము చంక టైట్ కుర్తి వచ్చేసి 7.5 కదా, ఆ 7.5 ఇలా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. లూజ్ కుట్టుకి చంక కింద కుట్టుకి మార్కింగ్ వేసేసుకొని ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ ఖర్చు కోసము ఇలా క్రాస్ అయితే ఇలా హ్యాండ్ కర్వ్ అయితే తిప్పేయాలి. చూడండి స్కేల్ పెడితే ఎలా వస్తుందో అలా వచ్చేసింది చూడండి, అలా రావాలన్నమాట. అలా ప్రాక్టీస్ ఉండాలి. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలండి. హ్యాండ్ కర్వ్ ఎంత బాగా తిప్పితే మనకు హ్యాండ్ దగ్గర ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది మాత్రం బాగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి.
పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తే మీకు అనేది ఈజీగా తొందరగా వస్తుంది. చూడండి ఇక్కడ నేనైతే హ్యాండ్ కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకొని టక్స్ పెట్టేసుకోవడం, ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకొని మనం టక్స్ పెట్టేసుకున్నాం కదా అని కుట్టేటప్పుడు చూసుకోకుండా ఉండకూడదండి, కుట్టాలి. చూడండి ఇప్పుడైతే కర్వ్ కూడా తీసేస్తున్నాను. ఇలా మనం విడదీసుకోవాలి, హ్యాండ్స్ విడదీసుకొని ఒక్క సైడ్ మాత్రం ఇలా 3/4 ఇంచుల పైన 1 ఇంచ్ వదిలేసుకొని చంక టైట్ కుట్టు మధ్యలో 3/4 ఇంచ్ లోతు అనేది తీసేయాలండి. ఇలా చూస్తున్నారు కదా షేప్ అనేది ఎలా వచ్చేసిందో, కట్ చేసిన ముక్క అలా రావాలన్నమాట. అలా కట్ చేసుకొని ఒక టక్స్ అయితే పెట్టేసుకొని ఉంచుకోవాలి. నాకు కొద్దిగా తగ్గింది, నేను ఆ కొద్దిగా కూడా తీసేసాను. చూడండి ఇక్కడ ఇలా తీసేసుకొని మార్కింగ్ అయితే ఇది ఫ్రంట్ పార్ట్కి రావాలని ఒక టక్స్ అయితే పెట్టేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేనైతే పర్ఫెక్ట్గానే చెప్తానండి. మీకు ఒక్క బ్లౌజ్ నా మెథడ్లో కట్ చేసి కుట్టి చూడండి, రాకపోతే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ క్రాస్ బెల్ట్ కోసం అయితే చెక్ చేసుకుంటున్నాను. చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి సైడ్ వైపున ఎంత ఉందనేది చూసుకున్నాను. 2.5 నాకు అవసరము. కుట్టిన తర్వాత ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి ఇలా కుట్టిన తర్వాత క్రాస్ బెల్ట్ కొంచెం పైకి వచ్చినా ఏం పర్వాలేదండి, బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది అక్కడ. అందుకే రాసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు చూడండి వేస్ట్ క్లాత్ తీసుకొని క్రాస్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇలా నేనైతే ఒక 11 ఇంచెస్ పొడవు అయితే పెట్టేసుకున్నానండి. క్రాస్ బెల్ట్ పొడవు మామూలుగా స్కేల్ ఎంత ఉందో ఆ స్కేల్కి కొద్దిగా తక్కువగా పెట్టేసుకున్నాను పొడవు వచ్చేసి, ఎందుకంటే సరిపోతుంది మనకి. చివరిన వచ్చేసి 3 ఇంచెస్, మనకు ఒక సైడ్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకొని క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి మనకు కుట్టిన తర్వాత సైడ్ వైపున 2.5 అవుతుంది, ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి 3.5 అవుతుందండి, సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను, ఆ విధంగా నీట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రంట్ సైడ్ అని తెలియడానికి ఒక టక్స్ పెట్టేసుకోవాలి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.